హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు యువర్ ఛానల్. సో, చాలా రోజులయిపోయింది గదా! చిట్ చాట్ చేసి. ఈరోజు కొంచెం చిట్ చాట్ చేసి, తర్వాత హైరింగ్స్ చూద్దాం. తర్వాత కొన్ని చూద్దాం. ఓకే. ఈ చిట్ చాట్ ఎవరైనా స్కిప్ చేయాలనుకుంటే గూడా మీరు స్కిప్ చేసి హైరింగ్ వీడియో చూడొచ్చు. అంటే నెక్స్ట్ ఒస్తది. సో, ఏంటి అంటే ఈరోజు నాకొక చాలా బాధేసింది. అదేంటో మీతో షేర్ చేస్తాను. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఓకే. వెల్ డిజర్వ్డ్ క్యాండిడేట్ అన్నమాట. ప్రతి ఒక్కటి నువ్వొక డబ్బా ఇచ్చేసి కోడ్ డిప్లాయ్‌మెంట్ కావచ్చు, ప్రొడక్షన్ డిప్లాయ్‌మెంట్ కావచ్చు, అండ్ ఫుల్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ మొత్తం ఎండ్ టు ఎండ్ అన్నీ చేస్తారు. ఒక క్లౌడ్ ఒకటి రాదంతే. ఓకే. అన్నీ చేస్తారు. హి హాస్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌కి అంత మంచి నాలెడ్జ్ ఉండడం చాలా గ్రేట్. ఫస్ట్ థింగ్. అంత యావరేజ్ స్టూడెంట్ అన్నమాట. అంటే ఎడ్యుకేషన్ ఎక్కువ లేదు. యావరేజ్ స్టూడెంట్. సో, యావరేజ్ స్టూడెంట్‌కి వెల్ డిజర్వింగ్ యావరేజ్ స్టూడెంట్ అయ్యుండి నేర్చుకొని, కింద మీద పడి బాగా నేర్చుకొని, లాజిక్ బిల్డ్ నేర్చుకోవడం అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకొని, జాబ్ కొట్టుకొని, ఆ జాబ్ కూడా వేరే వాళ్ళ ద్వారా రిఫరెన్స్ ఇప్పించుకొని తెచ్చుకున్న జాబ్‌ని, ఆ జాబ్‌ని నిలబెట్టుకొని, ఒక బ్యాక్ బెంచర్ స్టూడెంట్, ఒక యావరేజ్ స్టూడెంట్ అంత దూరం వెళ్ళాడంటే చాలా బెటర్. గ్రేట్ కదా! నాకైతే గ్రేట్. ఎందుకంటే చాలా మంది యావరేజ్ స్టూడెంట్ అక్కడక్కడే ఆగిపోతుంటారు. బట్ తను చదివి అంత దూరం వెళ్ళడం అనేది చాలా బావుంది. బీటెక్ చేశాడు 4 ఇయర్స్ 65% అనుకుంటా. అయితే 65%కి ఏమైందంటే ఇప్పుడు 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కదా తనకి. సో, 65% కదా! ఏమైందంటే ఒక తను డిగ్రీ అన్నమాట. తనకసలు నాలెడ్జే లేదు. ఓకే. ఒక యూఐ డిజైన్‌లో గూడా చాట్‌జీపీటీ లేనిది మనం యూఐ చేయలేము. ఓకే. ఆ పర్సన్. ఓకే. అతని గురించి ఏమి ఇక్కడ బ్యాడ్ చేయాలని ఏం గాదు. బట్ నేనిక్కడ కంపేర్ చేస్తున్నాను వాళ్ళిద్దరిని. కంపేర్ చేస్తుంటే ఒక వెల్ డిజర్వ్డ్ క్యాండిడేట్, నాట్ డిజర్వ్డ్ క్యాండిడేట్. తినకి డిగ్రీ అన్నమాట. డిగ్రీ వేరే వాళ్ళ ద్వారా రిఫరెన్స్ ఇప్పించుకొని జాబ్ కొట్టుకున్నాడు. డిగ్రీ అండ్ కెరీర్ గ్యాప్ చాలా ఉంది. తర్వాత జాబ్ తెచ్చుకున్నాడు. లాజిక్ బిల్డింగ్ అస్సలు రాదు. ప్రాబ్లమ్ సాల్వింగ్ అస్సలు లేదు. ఓన్లీ యూఐ. యూఐ అంటే గూడా మనకి యూఐ, యూఎక్స్ కాదు. నార్మల్ డిజైనింగ్ ఫర్ వెబ్ డెవలప్‌మెంట్స్‌కి. ఓకే. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అనుకోండి ఇంకా. ఓకే. అతనికి ఈరోజు మంచి ప్యాకేజ్ వచ్చింది వేరే కంపెనీలో. ఓకే. ఇంటర్వ్యూ గూడా ఏం లేదు. ఈ కంపెనీ వాళ్ళకి ఈ కంపెనీలో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి కొందరికి వేరే కంపెనీస్‌కి ఇంటర్వ్యూస్ ఇప్పించి, రిఫరెన్స్ ఇప్పించేసి అలా పంపించేస్తున్నారు. ఓకే. 8 ఎల్‌పీఏ ప్యాకేజ్ వచ్చింది. ఈ పర్సన్‌కి రాలేదు. అంటే ఇంటర్వ్యూకి పంపించలేదు. ఎందుకంటే వీళ్ళ కంపెనీలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి పంపించలేదు. అది వెల్ డిజర్వ్. తర్వాత పెంచుతారేమో. అది అది సెకండరీ. పెంచుతారో పెంచరో అదంతా సెకండరీ. బట్ నాకేమనిపించిందంటే ఇలా చాలా మందికి జరుగుతుంది అనిపించింది. ఒక వెల్ డిజర్వ్డ్ క్యాండిడేట్‌కి సరైన సాలరీ రావడం లేదు. ఒక నాట్ డిజర్వ్డ్ క్యాండిడేట్‌కి చాలా మంచి సాలరీస్ వస్తున్నాయి. చాలా మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి. అంటే మీరిక్కడ ఏం గుర్తుంచుకోవాలంటే, మీకు ఎంతసేపు లాజిక్ బిల్డింగ్ ఇలాంటి వాటి మీదనే కాదు. స్ట్రాటజిక్ థింక్ గూడా ఉండాలి. మనం కార్పొరేట్‌లో వర్క్ చేసేటప్పుడు స్ట్రాటజిక్ థింకింగ్ గూడా ఉండాలి. ఎంతసేపు మనము ఇంతుంటే చాలులే అని ఉండగూడదు. మనం వర్క్ చేస్తే చాలులే, మన వర్క్ ఉంటే చాలులే అట్లా కాదు. స్ట్రాటజిక్‌గా ఉండాలి. అంటే నీకు లాజిక్ రాకపోయినా ఒక స్ట్రాటజిక్ థింకింగ్ అనేది నీ దగ్గర ఉండాలి. అతనికి ఏ ఇంటర్వ్యూ జరగలేదు. ఎక్కువ టాకేటివ్ స్కిల్స్, ఎక్కువ కంపెనీలో సీఈఓ వాళ్ళతో మాట్లాడడం, అలా ఇలా ఉండడం వల్ల అదే రాజకీయాలంటారు గదా! అట్లా. ఓకే. అలా చేయడం వల్ల మేబీ హి వాస్ షిఫ్టెడ్. ఓకే. దట్ ఈస్ హిస్ వన్. ఓకే. తనకు రావడంలో పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ ఒక డిజర్వ్డ్ క్యాండిడేట్‌కి రాకపోవడానికి రీజన్స్ ఏంటంటే, మంచిగా వర్క్ వచ్చినోడు చిట్ చాట్ చేయడు ఎక్కువ. ఎక్కువ మాట్లాడడు, ఎక్కువ పోడు. ఓకే. సో, ప్లస్ ఆ క్యాండిడేట్‌ని ఎక్కడికి పంపించాలని కంపెనీ వాళ్ళు గూడా అనుకోరు. ఓకే. అలా ఏమవుతుందంటే, ఆ టైంలో వాళ్ళకి సాలరీస్ కూడా పెంచరు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఏం రీజనో నాకు చెప్పాలనిపించట్లేదు. బట్ నాకు వాళ్ళేం ఫీల్ కాలేదు. బట్ నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే, మనం ఒక ఐటీ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు, ఒక డిజర్వ్డ్ క్యాండిడేట్‌కి సరిగ్గా లేదు అంటే, మనకు కొంచెం బాధేస్తది. ఎందుకంటే, మనం ఆ పొజిషన్‌లో ఉంటే వి కాంట్ టేక్ ఇట్. ఓకే. వి కాంట్ టేక్ ఇట్. డెఫినైట్‌లీ వి కాంట్ టేక్ ఇట్ కదా! సో, దట్స్ తనంత స్మైల్ చేస్తూ నార్మల్‌గా అసలు ఉంటే ఉన్నీలే ఏమైతది నాకు కూడా పెరుగుతది గదా! ఎప్పుడో ఒకసారి అన్నప్పుడు తనే డిజర్వ్డ్ అనిపించింది నాకు. ఎందుకంటే
బ్యాక్ ఎండ్ నాలెడ్జ్ ఉంది, ఫ్రంట్ ఎండ్ నాలెడ్జ్ ఉంది, ఒక ప్రాజెక్ట్ మొత్తం ఇండివిడ్యువల్‌గా చేసే కెపాసిటీ ఉంది. ఇంతన్నా గూడా ఎందుకు రాదు అన్నది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నా అంతే. ఇది నేను మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే ఇదే జరుగుతది. అందుకనే మనము స్ట్రాటజిక్‌గా ఆలోచించాలి. స్ట్రాటజీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కార్పొరేట్. ఓకే. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే. నేను ఇంటెన్షాల గురించి చాలా డేస్ నుంచి చెప్తున్నాను గదా! వీళ్ళొచ్చేసి మనకి ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ కోర్స్ అయితే గ్యారంటీ ప్లేస్‌మెంట్‌తో ఇస్తున్నారు. ఒకవేళ ప్లేస్‌మెంట్ లేకపోతే 3-10 ఎల్‌పీఏ సాలరీ వస్తది. ఒకవేళ ప్లేస్‌మెంట్ రాకపోతే మీకు 100% రీఫండ్ అనేది జరుగుతది. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చేసి మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, ఎడ్యుకేషన్ అండ్ అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేస్తే అప్లై నౌ బటన్ అయిపోతది. ప్లస్ ఏంటంటే ఇంతకుముందు 50,000 ఉండింది. ఇప్పుడు 34,999 రూపీస్‌కే వీళ్ళు డిస్కౌంట్‌తో ఇస్తున్నారు. బ్యాచెస్ స్టార్ట్ అయ్యేది 1 జులై అన్నమాట. ఒకసారి మీరు ప్లేస్‌మెంట్ రివ్యూస్ కూడా చూసుకోవచ్చు. అండ్ ప్లేస్‌మెంట్ రివ్యూస్ అండ్ టాప్ కంపెనీస్ హైరింగ్ ఫ్రమ్ ఇంటెన్షాల. ఇంటెన్షాల నుంచి ఎటువంటి కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి. అండ్ టాప్ ఎక్స్‌పర్ట్స్ అన్నమాట. గిట్‌హబ్ నుంచి అండ్ ఫోన్‌పే నుంచి, ఎన్‌ఐసీ నుంచి వర్క్ చేస్తున్న పీపుల్ వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అంటే ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ నేర్పిస్తారు. యూ కెన్ బిగినర్ టు ప్రో అని 6 మంత్స్‌లో నువ్వు అవ్వచ్చు. అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ గూడా ఉంటది. ప్లస్ ఏంటి అంటే మీరు ఎవరైనా బ్రోచర్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్‌లోడ్ ప్లేస్‌మెంట్ రిపోర్ట్ ఉంటది. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద పీపుల్ హూ గాట్ ఆల్రెడీ ప్లేస్డ్ ఇన్ ఎ గ్యారంటీ ప్లేస్‌మెంట్. ఎవరైతే గ్యారంటీ ప్లేస్‌మెంట్‌లో ప్లేస్ అయ్యారో వాళ్ళందరివి అన్నమాట. అండ్ టాప్ కెరీర్ ఆప్షన్స్ వచ్చేసి మనకి ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్. 2 సర్టిఫికేషన్స్ అయితే మీకొస్తాయి. ఒకటొచ్చేసి స్కిల్ ఫ్రమ్ ఇంటెన్షాల, ఒకటొచ్చేసి ఎన్ఎస్‌డిసి సర్టిఫికేట్ అన్నమాట. దట్ ఈస్ అన్ ఇండియన్ నేషనల్ సర్టిఫికేట్. అండ్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ గ్యారంటీ ప్లేస్‌మెంట్ ఉంటుంది. సో, ఇక్కడ మీకు డేటా స్ట్రక్చర్స్ కూడా చెప్తారు. విత్ డేటా స్ట్రక్చర్స్ అన్నమాట. నాట్ ఓన్లీ జావాస్క్రిప్ట్, నాట్ ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నమాట. ఇక్కడ మీరు అన్ని స్కిల్స్ చూసుకోవచ్చు. ఏమేమి నేర్పిస్తారు అని. డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి 34,999 అండ్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటది. అప్లై నౌ బటన్ మీద మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. దట్స్ ఆల్ అబౌట్ ద ఇంటెన్షాల. మీరెవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కౌన్సిలర్‌కి డైరెక్ట్‌గా ఇక్కడ అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ. అండ్ నెక్స్ట్ మెట్‌లైఫ్. మెట్‌లైఫ్ వచ్చేసి జూనియర్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫార్మ్ ఇంజినీర్ హైర్ చేసుకుంటున్నారు. అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేస్తే నువ్వు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మై ఇన్ఫర్మేషన్, మై ఎక్స్‌పీరియన్స్, అప్లికేషన్ క్వెషన్స్, వాలంటరీ డిస్క్లోజర్, సెల్ఫ్ ఐడెంటిటీ. ఓకే. ఈమెయిల్ ఏ రోల్ చూద్దాం ఒకసారి. నేను గూడా చూడలేదు. ఫస్ట్ థింగ్ వచ్చేసేసి రీలొకేషన్ అసిస్టెన్స్ అవైలబుల్ నో అంట. హైబ్రిడ్ అంట. అండ్ డిజైన్ అండ్ డెవలప్ కాంప్లెక్స్ క్లౌడ్ బేస్డ్ హైబ్రిడ్ మొబైల్ అప్లికేషన్స్ ఫ్రమ్ ది స్క్రాచ్ ఇట్లనే ఇస్తారు. 0 to 3 years ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ పీపుల్ కావాలి. ఎక్స్‌పీరియన్స్ ఇన్ కోడ్ జావా ఐ గెస్. యెస్. కోడ్ జావా మీద ఎవరికైనా నాలెడ్జ్ ఉంటే దోస్ పీపుల్ కెన్ అప్లై. ఎవరికైతే జావా మీద నాలెడ్జ్ ఉంటదో దే కెన్ అప్లై. ఇయర్స్ ఏం మెన్షన్ చేయలేదు. 0-3 అన్నారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఎన్‌టిటిలో జావా ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ రోల్ ఉంది. ఇది కూడా మనకి ఫ్రెషర్స్‌కే. క్లౌడ్ నాలెడ్జ్, రియాక్ట్ జేఎస్, మైక్రో సర్వీసెస్, జావా ఫుల్ స్టాక్ అండ్ డాకర్ మీద ఎవరికైతే అట్‌లీస్ట్ ఆఫ్ బేసిక్ నాలెడ్జ్ ఉన్నా గూడా చాలు. వీటిలో కనీసం మీకు 80% నాలెడ్జ్ ఉన్నా మీరు సర్వైవ్ అవుతారు. ఓకే. జావా ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ రోల్ అన్నమాట. ఫ్రెషర్‌కి అప్లై చేసుకోండి. అండ్ దిస్ వన్ ఈస్ ఎ ఫార్మ్ ఎంఏక్యూ సాఫ్ట్‌వేర్ హైరింగ్ న్యూ గ్రాడ్యుయేట్స్ ఫర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఎంఏక్యూ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఫుల్ నేమ్, కాంటాక్ట్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ, కరెంట్ లొకేషన్, ప్రిఫర్డ్ లొకేషన్ అండ్ పర్సెంటేజెస్ 12థ్, 10థ్, గ్రాడ్యుయేషన్ కాలేజ్, డిగ్రీ, స్పెషలైజేషన్ గూడా ఇవ్వండి. పాస్డ్ ఔట్ ఇయర్ గూడా మెన్షన్ చేయండి. ఇక్కడేం వాళ్ళేం మెన్షన్ చేయలేదు కాబట్టి స్టైఫండ్ ఎంతిస్తారు, ఏంటి అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. నేను మెట్‌లైఫ్ ఇందాకే చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఆప్టమ్. ఆప్టమ్ వాళ్ళొచ్చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ టెస్టింగ్ అన్నమాట. సెలీనియం అండ్ ఎస్‌క్యూఎల్, అజైల్, సర్వీస్ నౌ. ఎవరికైతే టెస్టింగ్ మీద నాలెడ్జ్ ఉండి టెస్టింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో దే కెన్ ఈజిలీ గో. ఇక్కడ మీరొకటి చూసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఏం మెన్షన్ చేయట్లేదు. 2022నా, 2023నా అని ఏం మెన్షన్ చేయలేదు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ డిగ్రీ, మినిమమ్ బీటెక్ ఉంటే. ఓకే. నెక్స్ట్ స్కిల్ సాఫ్ట్ వాళ్ళొచ్చేసేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి వర్క్ విత్ సీఆర్ఎం క్లౌడ్ ఫర్ సేల్, సర్వీస్ అండ్ మార్కెటింగ్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ ఈజీగా షార్ట్ లిస్ట్ అయితే ఈజీగా మీరు కొట్టుకోవచ్చు ఈ జాబ్. సీఆర్ఎం కాబట్టి పెద్ద కష్టం ఏమి ఉండదు ఇంటర్వ్యూ గూడా. అండ్ హనీవెల్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 1 అండ్ డెవలప్ అండ్ మెయింటైన్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ అండ్ సిస్టమ్స్
బ్యాచిలర్ డిగ్రీ ఫర్ అన్ అక్రియేటెడ్ ఇన్స్టిట్యూట్ సి షార్ప్ అండ్ పైథాన్. ఎవరికైతే సి షార్ప్ మీద నాలెడ్జ్ ఉంటుందో దే కెన్ అప్లై అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జావా రియాక్ట్ ఫుల్ స్టాక్ ఏడబ్ల్యూఎస్ డెవలపర్. జావా ఫుల్ స్టాక్ విత్ రియాక్ట్ అండ్ ఏడబ్ల్యూఎస్. జావా ఒక్కటి వస్తే సరిపోదు, విత్ రియాక్ట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫ్రెషర్ జాబ్. అండ్ షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి 12:30 PM to 9:30 PM. లుకింగ్ ఓన్లీ ఫర్ ఇమీడియట్ జాయినర్స్. రియాక్ట్ జేఎస్ అండ్ ఏడబ్ల్యూఎస్ 3 days ఆఫీస్ ఉంటది. అప్లై చేసుకోవాలనుకున్నోళ్ళు అప్లై చేసుకోండి. ఓకే. అండ్ జేడ్ గ్లోబల్. జేడ్ 2 days. ఓకే. 2 days ఎళ్ళాలి. ఇది ఏంటి అంటే ఈటీఎల్ టూల్స్ లైక్ టెస్టింగ్ అనుకుంటా. సో, పూణే, మహారాష్ట్ర నేను పెద్ద ప్రిఫర్ చేయట్లేదు. మనోళ్ళు ఎవరు ఎళ్ళరు కాబట్టి. సో, ఎవరైనా ఈ కంపెనీస్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే త్వరగా అప్లై చేసుకోండి. నేను ఈ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ అప్లై వెరీ ఫాస్ట్. ఇమ్మీడియేట్‌గా అప్లై చేసుకోండి. ఒక పర్సన్ రీసెంట్‌గానే నాకు మెసేజ్ చేశాడు. "అక్క హెచ్‌పీ అప్లై చేశాను గానీ నాకు రిజెక్షన్ మెయిల్ వచ్చింది" అనేసి. రిజెక్షన్ మెయిల్ వచ్చింది గదా అనేసి నువ్వెందుకు సైలెంట్‌గా ఉన్నావు? Try to apply with a different email ID. If they didn't ask you any PAN card like that, then if you see మీరేం జేస్తారు అంటే పర్ఫెక్ట్ రెజ్యూమే ఉండాలి కంపల్సరీగా. పర్ఫెక్ట్ రెజ్యూమే అంటే ఏటీఎస్ స్కోర్ 100 రావడం గాదు. పర్ఫెక్ట్ అంటే ఏంటి? అకార్డింగ్ టు ద స్కిల్స్ నీ డిస్క్రిప్షన్, నీ ప్రాజెక్ట్ అన్నీ ఉన్నాయా లేదా అనేసి ఉండాలి. నేను అట్లాంటి రెజ్యూమే ఒకటి చెప్పాలా? లేదా? అని ఆలోచిస్తున్నాను. అలాంటిది ఒక వీడియో కావాలి అనుకుంటే లైక్ ఎలా కీవర్డ్స్ పెట్టాలి? ఎలా డిస్క్రిప్షన్, ఎలా మన రెజ్యూమే ఎలా ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవ్వాలి అనేసి నేను ఆల్రెడీ చెప్పాను ఏటీఎస్ రెజ్యూమే గురించి. బట్ మీకింకా ఏమైనా వీడియో కావాలంటే ప్లీజ్ కమెంట్ విత్ ద టైటిల్ అండ్ దెన్ I will definitely try to do. Okay? That's all about the video and please subscribe to our channel. Thank you. Bye.